హాయ్ అండి. ఇవాళ నేను అరటికాయ గారెలు చూపిస్తాను చూడండి. ఇగో 2 అరటికాయలు నేను 4 ముక్కలు తరిగేసాను. కుక్కర్లో ఇగో ముందు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం తరిగాను. ఇదేమో 4 ముక్కలు కుక్కర్లో పసుపు కొంచెం నూనె వేసి ఉడికించాను. మెత్తగా తొక్క తీసే ఉడికించాను. నీళ్ళు పారేసాను. ఇదేమో చల్లారిపోయింది బాగాను. ఉప్పు నూనె వేసి ఉడికించాలి. ఉప్పు కాదండి, పసుపును నూనె వేసి ఉడికించాలి. ఉప్పు వేయకూడదు. ఇక బాగా చల్లారనియాలి. చల్లారిపిక చక్కగా వేడుతుంది. ఇప్పుడు మనం ఉప్పు వేద్దాం. నేను ఒక 2 కాయలు తీసుకున్నాను. తర్వాత ఇదేమో ఉప్పు సరిపడా ఉప్పు వేద్దాం. ఇది ఒక ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు తరిగాను, పచ్చిమిర్చి తరిగాను, వెల్లుల్లి, అల్లం సన్నగా తరిగేసాను. ఇంతే వెయ్యాలి. కొంచెం ఉప్పు పసుపు వేసి ఇప్పుడు బాగా కలిపేస్తాను. నేను కలిపేసి చూపిస్తాను చూడండి. ఇది బాగా కలిపియాలి. ముందులో ఉప్పు బాగా కలిసిపోయాక అప్పుడు ఉల్లిపాయలు అవి వేసి బాగా కలుపుతాం. నూనె వేసాను కనుక ఇంకా మీద నుంచి ఇప్పుడు నూనె వేసా కలిపి ఇది మీరు పెనం మీద కూడా చక్కగా ఇలా కాల్చుకోవచ్చు. టిక్కియాలాగా ఇలా గారెలులాగా వేచితే నూనెలో వేయచ్చు. ఇది 2 రకాలు కూడా చేస్తాం. ఆలూ టిక్కియా అంటారు కదా, ఆలూ టిక్కియాలో కూడా పెనంలో కాల్చవచ్చు. లేదు మనం గారెలా తినాలంటే నూనె వేసి వేయచ్చు. 2 వస్తుంది, బాగుంటుంది. పప్పు అన్నంలో బాగుంటుంది ఇది. ఇక పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాను. ఇందులో పచ్చిమిర్చి ఎక్కువ ఉండాలి, అరటికాయ కదా. వేసాను ఒక 10-15 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వేసాను. ఇక ఉల్లిపాయ సన్నగా తరిగాను, 3 ఉల్లిపాయలు పెద్ద సైజువి తరిగేసి ఇగో ఇప్పుడు శుభ్రంగా కలిపేసాక చూపిస్తాను మీకు. మర్చిపోయాను, నేను కొంచెం వాము కూడా వేసేసాను, మీకు చూపించలేదు. ఒక్క పెసర వామును ఒక 4-5 జీలకర్ర వేయాలి. ఇందులో మంచి వాసన వస్తుంది. వాము జీలకర్ర వేసాను, మర్చిపోయాను చూపించడం మర్చిపోయాను. కానీ వేసుకోండి, వాము వేసుకోండి, జీలకర్ర వేసుకోండి. తింటూ ఉంటే తగులుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా అండి. ఇలాగే తినేస్తారు పిల్లలు వేస్తూనే. 2 రోజులు సరిగ్గా జ్వరం అన్ని వీడియోలు చేయలేకపోతున్నాను. ఇవాళ తగ్గిందని చేశాను. ఒక 2 రోజులు వీడియో మిస్ అయింది, చేయలేదు. చూపిస్తాను కలిపేసాక మీకు. ఇక చూడండి కలిపేసాను, ఉండాలి చేయిస్తాను. మీరు ఎలాగైనా వేసుకోండి, పెద్దవి చిన్నవి ఏ సైజుతో సంబంధం లేదు. ఎక్కువ మంది ఉంటే చిన్న సైజు, తక్కువ మంది ఉంటే పెద్దది, బస్ అంతే తేడా. నిమిషాల్లో వేగుతుంది. మనం ఒడియాలు అన్నం కంచెలో పెట్టుకుని ఒడియాలు వేస్తాం కదా, బస్ అలాగే వేసుకోవాలి. చూడండి నూనె పెట్టుంచాను, చూపిస్తాను. ఉండండి. నూనె బాగా కాగుతున్నది. ఇప్పుడు వేస్తాను ఇవి. నేను కొంచెం పెద్ద సైజు వేసాను. ఇగో ఇలాగా ఆ మాత్రం సరేనా, అలా వేసేసుకోండి. బస్ అలా వేసి ఇటు అటు తిప్పి తీసేయడమే. ఉడికింది కదండి, వెంటనే వేగిపోతుంది, తొందరగా వేగుతుంది. తినడానికి కూడా బాగుంటాయి. చూడండి వేగుతూ చూపిస్తాను. ఇక ఇలా వేగుతాయి. కొంచెం నూనె వేసి వేయచ్చు. ఇలాగా మీరు ఎంత పెద్దవి కాస్తే అంత పెద్ద వేయించుకోండి. అరటికాయ వేపుడు, అరటికాయ కూర, అరటికాయ పచ్చడి ఇవన్నీ తింటూనే ఉంటున్నాం. ఇవైతే బాగుంటాయి. ఇది ఇంకో రకంగా కూడా మనం తినొచ్చు. ఇది గారెలు ప్లేట్లో పెట్టేసి ఉల్లిపాయలు సన్నగా మీద నుంచి జల్లి, కొంచెం నిమ్మకాయ ఇది చింతపండుది మగ్గు తీసి ఆ మగ్గు వేసి
నల్లుప్పు జల్లి అలా కూడా చాట్లా చేసుకుని తినొచ్చు, అన్నంలో తినొచ్చు, ఉట్టినే తినొచ్చు, ఎలా తిన్నా రుచిగా ఉంటుంది. అరటికాయ గారెలు చూడండి, భలే ఉంది కదండి. చూడండి, చెయ్యండి, తినండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి, లైక్ తప్పకుండా చెయ్యండి. కొంచెం 2-3 మిస్ అయిపోయి చేయలేకపోయాను, అందుకే ఇవాళ ఇంకా వీడియో చెయ్యాలని, ఎలాగో లేచి గ్రహణం కదా, ఇంకా అన్నీ శుభ్రాలు చేసుకుని చేసి వీడియో చేశాను. ఇంట్లో పని అవన్నీ చేశాక ఇగో ఇప్పుడే వీడియో చేసి వెంటనే పెడుతున్నాను. వీడియో చేసి పెట్టేసాను చూడండి అందరూ. టేస్టీ టేస్టీ అరటికాయ గారెలండి, భలే ఉంటాయండి గారెలు. చూడండి, కింద ఒక కాగితం కానీ టిష్యూ పేపర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నూనె ఏమైనా ఉంటే అందులో లాగేస్తుంది. ఒక్క నిమిషం చల్లారనిస్తే బస్ చాలు, బాగుంటాయి, కరకరలాడుతాయి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసారంటే అంత బాగుంటాయి. అన్నీ వేగాక చూపిస్తాను మీకు. ఇంకొక 4 ఉన్నాయి, వేచేసాక మళ్ళీ చూపిస్తాను. సూపర్ ఉన్నాయి కదండి. ఇక చూడండి, చూసారు కదా, అరటికాయ గారెలు చాలా టేస్ట్గా ఉంటాయి గారెలు. చూడండి, తినండి, లైక్ చేయండి.